చెప్తున్నాయి. మీరు బుకాయించినా కూడా నమ్మరు ప్రజలు, ఎందుకంటే అనుభవిస్తున్నారు. కొంతమందికి 50,000 ఉన్నోళ్ళకు కూడా రుణమాఫీ కాలే, కొంతమందికి 1,50,000 ఉన్నోళ్ళకు కూడా రుణమాఫీ కాలే. రుణమాఫీ అందరికీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే విధంగా రైతు భరోసా ఎట్లయిపోయిందంటే ఎన్నికల కోసం ఇచ్చే గిఫ్ట్ లెక్క అయిపోయింది. మన ముఖ్యమంత్రి గారు ఏమాత్రం మొహమాటం లేకుండా ఇగో రైతు భరోసాకి వేస్తున్నా నేను, తర్వాత ఎన్నికలు పెడతా ఎంపీటీసీ డెప్యూటీసీ అని చెప్తున్నారు. అంటే కేవలం ఎన్నికలప్పుడే రైతు గుర్తొస్తుండే తప్పితే మిగతా టైంలో గుర్తొస్తలేరు. కాబట్టి రైతు భరోసా ఖచ్చితంగా వేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మొన్న సర్పంచ్ ఎన్నికలు అయితే ఈ ఏటికి అవతల వైపు నారాయణపేటలో మా తమ్ముడు గవినోల శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా యునానిమస్ గా సర్పంచ్ గెలిచి మరి బోని కొట్టిండు జాగృతికి. ఆయన జాగృతి జిల్లా అధ్యక్షుడు నారాయణపేట. మరి మున్సిపల్ ఎన్నికలు రాగానే ఆ జోగులాంబ అమ్మవారి దయతోని గద్వాల్ నుండే జాగృతి జయగంట మోగింది, జైత్రయాత్ర ప్రారంభమైంది. మొత్తం వడ్డేపల్లి మున్సిపాలిటీ గెలుచుకున్నాం. అవునా కాదా? చూసిరా లేదా మీరందరూ? మరి అదే జైత్రయాత్ర కొనసాగుతుంది. సరే ఇవాళ వాళ్ళు మనతో ఉన్నారా లేదా చర్చ కాదు, ఎందుకంటే గద్వాల్ గడ్డ మీద ఒక రకమైన రాజకీయం నడుస్తుంది. ఏ పార్టీలు ఎవరు గెలిచినా అధికారం పెట్టుంటే అటే పోయేటట్టున్నారు. అంటే అప్పటిదాకా ముఖ్యమంత్రి మున్సిపల్ చైర్మన్ పిలుచుకోలే, కానీ ఒక్క వడ్డేపల్లిలా జాగృతి జెండా ఎగరంగానే దాబాబు అని చెప్పి పిలుచుకొని అందరితో ఫోటో దిగిరంట. అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి కూడా ఏ పార్టీలో గెలిచినా మా పార్టీలకు రావాలనే ఒక పిచ్చి రాజకీయం గద్వాల్లో నడుస్తుంది. నేను ఇవాళ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ పార్టీయో రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఎక్కువ వేరే ఏం చేయదు, మీరు ఏ పార్టీయో చెప్పండి. ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేనటువంటి వాళ్ళు మీరు ప్రజలకు ఏం చేస్తారో ఎట్లా చెప్తారు? అంటే నువ్వు కాంగ్రెసా, నువ్వు బీఆర్ఎస్ఆ? నువ్వు కాంగ్రెస్ చేసే పనులు చేస్తావా ప్రజలకు, లేదా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే పని చేస్తావా? మరి ఏం చేస్తావు? ఏం చేయకపోతే ఎందుకున్నట్టు ఎమ్మెల్యే? రాజీనామా చేయి రాజీనామా. ఎందుకు అడుగుతా ఉన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. నీతి ఉంది, నాకు ధర్మం ఉంది కాబట్టి ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీకి 1 నిమిషంలో నేను రాజీనామా చేసిన. నియత్ ఉండాలి, రాజకీయాలు చేయాలంటే నియత్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే ప్రజాసేవలో ముందడుగే వస్తుంది. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా నేను, మీరు ఏ పార్టీలో ఉన్నారు చెప్పండి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి. ఇందాక తమ్ముడు రంజిత్ అన్నట్టు ఈయన నెల నెలకు బీఆర్ఎస్ పార్టీకి చందా ఇస్తున్నంట. ఇయ్యడానికి వీరికి ఇంగితం లేకపోతే తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి అని ఇంగితం ఉండాలి కదా. మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారన్న విషయం వాళ్ళు కూడా ప్రజలకు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి అది బీఆర్ఎస్ అయినా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ అయినా 12 ఏళ్ళు అవుతుంది. మనం చిన్నప్పుడు చదువుకునేది గుర్తుంది కావచ్చు మీ అందరికీ, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతోంది అంటే మనం మంచిగా పెద్ద పాట అనుకొని పద్యం అనుకొని నేర్చుకున్నాం చిన్నప్పుడు. కానీ ఇప్పుడు కూడా బిరబిరా కృష్ణమ్మ మనని దాటుకొని పరుగులెడుతుంది తప్పితే మన నడిగడ్డకు మాత్రం నీళ్లు వస్తలేవు. తుంగభద్ర తన్నుకుంటే వెళ్ళిపోతుంది మన దగ్గరికి వెళ్ళి తప్పితే మన ప్రాంతానికి నీళ్లు వస్తలేవు. అటు తుమ్మిల నుండి సగం కెపాసిటీ వర్క్ అవుతుంది, ఇటు నెట్టెంపాడైతే నా చిన్నప్పటి నుంచి నడుస్తూనే ఉంది నత్త నడకన. నత్తలు కూడా సిగ్గుపడుతున్నాయట, మమ్మల్ని ఇట్లా నెట్టెంపాడుకు కంపేర్ చేయకండి, దరిద్రంగా ఉంది, మమ్మల్ని అవమానం చేయకండి అని చెప్పి. నెట్టెంపాడుది ఆ పరిస్థితి ఉంది. అంటే ఇక నీళ్ళు ఎప్పుడు రావాలి నడిగడ్డకు? మరి మన కష్టాలు ఎప్పుడు తీరాలి? రైతు అనేటోడు గుండె మీద చేసుకొని ఎప్పుడు పడుకోవాలి? ఈ విషయాల్ని దయచేసి ఆలోచన చేయాలి. అందుకే నేను కోరేది మిమ్మల్ని, అది బీఆర్ఎస్ కంప్లీట్ గా నడిగడ్డను మోసం చేసింది, ఫెయిల్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ నడిగడ్డలో. కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళైంది వచ్చి ఏదో వేస్తామని చెప్పొచ్చిర్రు, కంప్లీట్ గా వాళ్ళు విఫలమైంది. మరి వాళ్ళ జరగాల్సింది ఏమున్నది? నాగర్ కర్నూల్లో నిన్న జరిగినటువంటి ఘటనలో మరి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. నీళ్లు రాకపోతే అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా అడిగేటోళ్లు కొత్త వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టే మీ అందరి దయతోని ఒక ముందడుగేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే ప్రజలకిచ్చినటువంటి మాటలు, ప్రజలకిచ్చినటువంటి హామీలు మీరు ఇయ్యాల్సిందే అని చెప్పి నిలదీసి అడగడానికే తమ్ముడు ప్రవీణ్ చెప్పినట్టు ఒక ఆయుధాన్ని అయితే నూరుతా ఉన్నాం. ఆ ఆయుధం కొత్తగా వచ్చేటటువంటి ఆ రాజకీయ శక్తి ఖచ్చితంగా మీ అందరికి కూడా ఆయుధం అవుతుంది. ఈ నడిగడ్డకు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ఒక వజ్రాయుధంగా మీ ముందుకు వస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రంజిత్ కుమార్ చెప్పారు, మరి అత్త అల్లుడు తప్ప